మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు బుట్ట కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పనసాకులు బుట్టకి 4 చొప్పున లెక్క చేసి తీసుకోవాలి. కొబ్బరి పుల్లలు మనకు తగినన్ని, బుట్టలో వేయడానికి ఇడ్లీ పిండి కొద్దిగా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా కొబ్బరి పుల్లలు తీసుకొని మన బుట్ట తయారు చేయడానికి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకుందాం. వీటితోటి బుట్ట తయారు చేయాలి. ఇప్పుడు పనసాకులను తీసుకొని 2 ఆకులు కలిపి ఇలా మనం కట్ చేసిన కొబ్బరి పుల్లలు పెడదాం. ఇలా విస్తరాకులు కుడతారు కదా, అలా కుట్టాలి. ఇప్పుడు మళ్ళీ పైన 2 ఆకులు పెట్టి మళ్ళా కట్ చేసిన కొబ్బరి పుల్లలు పెడదాం. ఇట్లా చేసిన ఈ ఆకుల్ని పైకి మడిచి రెండుని కలిపి ఒక్కొక్క పుల్ల పెడదాం. ఇలా 2 కలిపి ఒక కొబ్బరి పుల్ల పెడుతుంటే ఇలా బుట్టలా తయారవుతుంది. ఇవి అలా రెడీ చేసిన బుట్టలు. ఇప్పుడు దీనిలో రెడీగా ఉంచుకున్న ఇడ్లీ పిండి వేద్దాం. ఇలా 3 బుట్టల్లో కూడా ఇడ్లీ పిండి వేసి ఇడ్లీ పాత్రలో తగినన్ని నీళ్లు పోసి దానిపై ఒక ఇడ్లీ రేకు పెడదాం. ఇప్పుడు ఆ ఇడ్లీ రేకు మీద ఇలా రెడీ చేసుకున్న బుట్టలను పెట్టి మనం మూత పెట్టడానికి కాడలు అడ్డొస్తాయి కాబట్టి ఈ కాడల్ని కట్ చేసుకుందాం. ఇలా పొడవుగా ఉన్న కాడలు కట్ చేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే బుట్ట కుడుములు రెడీ అవుతాయి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇలా రెడీ అయిన బుట్ట కుడుముల్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. పనసాకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో ఇడ్లీ వండుతున్నాం కాబట్టి ఇంకా మంచిది. ఇప్పుడు ఇలా రెడీ అయినవి మనం ముందుగా పెట్టిన ఈ కొబ్బరి పుల్లలను తీసివేద్దాం. ఇలా తీసి ఈ 4 ఆకుల్ని ఇట్లా దేని దానికే విడదీసి చూస్తే ఇలా బుట్ట కుడుములు రెడీ అయ్యాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. నేనైతే పుట్నాల చట్నీ నువ్వుల పొడితో సర్వ్ చేశాను. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే పనసాకులతో బుట్ట కుడుములు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.